ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో కాళికాదేవి మంత్రము తంత్రంతో కొన్ని చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీరు మీకున్న చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయి. మాకు ప్రయోగాలు చేశారండి, మాకు పనులు ముందుకు సాగటం లేదు, పనులు ఆగిపోనియండి అంటారు. అలాంటి వాటికి ఈ మంత్రాన్ని రేపు ఆదివారం రోజున ఉపయోగించుకున్నట్లయితే చేసినట్లయితే మీకు ఎలాంటిది నెగిటివ్ ప్రభావము చెడ్డ ప్రభావము అన్నీ కూడా పటాపంచలైపోతుంటాయి. భూత ప్రేత చేష్టాలు గాలి చేష్టాలకు కూడా సంబంధించిన ఈ మంత్రము ఈ మంత్రము ఇంతకుముందు వీడియోలో కూడా ఇచ్చాను. కానీ ఆ తంత్రము అనేది రెండు వస్తువులతోటి చేయవలసిన తంత్రం ఇది. మీరు రేపు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు చాలా మంచి రోజు, చాలా శక్తివంతమైన రోజు కనుక మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ మంత్రముని ఈ రాత్రి శనివారం రాత్రి 1008 సార్లు మీరు జపం చేసుకొని సిద్ధి చేసుకోండి. 1008 సార్లు జపం చేసిన తర్వాత మీకు బాహ్యకంఠం అవుతుంది, నోటెడ్ అయిపోతుంది. అయినప్పుడు రేపు ఆదివారం అమావాస్య సమయంలో ఈ మంత్రాన్ని మళ్ళా 108 సార్లు జపం చేయండి. జపం చేసి మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య గురించి చెప్పుకోండి. కొంతమంది దిష్టి తీసి 3 దారుల దగ్గర పడేస్తారు. అవి చూడకుండా వీళ్ళు దాటుకొని రావటము, లేదా ఎదుటి వాళ్ళు బాగా అభివృద్ధి అయ్యి బాగా మంచిగా ఉన్నారు, మంచిగా సంపాదించుకుంటున్నారు, మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు, చాలా బాగుండాలి వీళ్ళు అని ఓర్చుకోలేని తనంతో మన బంధువులైనా కానీ, పరాయి వాళ్ళైనా కానీ, ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఓర్చుకోలేని తనంతో కుతంత్రాలతో వాళ్ళని మన జతలో ఉండి కూడా వీడు ఇంత బాగా బతుకుతున్నాడు, ఇంతలో వీళ్ళకి ఇట్లా ఎంత అభివృద్ధి చెందేరు, వీళ్ళు డెవలప్మెంట్ ఎలా వచ్చింది, వీని ముందుకు బానివ్వకూడదు అని ఏదో ఒక ప్రయోగం చేస్తారు. ప్రయోగం చేసి ముందుకు బానివ్వకుండా ఆపుతుంటారు. ఎప్పటికప్పుడే మన పక్కనే ఉంటారు, మనని ముందుకు బానివ్వకుండా డెవలప్మెంట్ మనకు రాకుండా చేస్తూ ఉంటారు. వీటికి తర్వాత మాకు చాలా కాలం నుంచి ప్రయోగాలు ఉండేయండి. మేము ఎక్కడ పోయినా తగ్గట్లేదు, డబ్బులైతే అయిపోతుంది అనుకున్న వాళ్ళు నరదిష్టి, జనదిష్టి, కన్ను దృష్టి, చెడు ప్రయోగాలు, దాటుడు సంబంధం, ఇంకా పరాప్రయోగాలు ఏమున్నా సరే, మంత్ర ప్రయోగాలు, తంత్ర ప్రయోగాలు, యంత్ర ప్రయోగాలు ఏమి చేసినా సరే ఈ మంత్రము ఈ తంత్రంతోనే మీరు మీకు మీరై తీసివేసుకునే ప్రక్రియ కాళికాదేవి మంత్రం అయితే నేను చెప్పడం జరుగుతుంది. కానీ చాలామంది చెడ్డగా ఉపయోగిస్తున్నారు కనుక తంత్రం అనేది చెప్పడం జరగదు. ఎందుకంటే మంచిగా ఉపయోగించుకుంటారని నేను చెప్తున్నాను. కొంతమంది మంచి వాళ్ళు మంచిగా ఉపయోగించుకున్న వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు తొలగించుకోవటానికి చేసుకుంటున్నారు. కొంతమంది యూట్యూబ్లో ఉన్నాయి కదా, మనం చేయొచ్చు కదా అని వాటిని ఉపయోగించి చెడ్డగా ఉపయోగిస్తున్నారు.
కాబట్టి దీనికి పూర్తి విధానం మీకు కావాలంటే 2016 రూపాయలు మీరు మాకు చెల్లించినట్లయితే కింద ఇస్తున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి పంపించినట్లయితే నేను ఈ మంత్ర విధానము తంత్ర విధానము మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకని ఇన్ని రోజుల నుంచి నేను అన్నీ మంచిగానే చేశాను, కానీ ఇది చాలా రేపు ఈ మంత్రము ఈ తంత్రంతో ఎవరైనా చేయొచ్చు, చెడ్డగా చేయొచ్చు, మంచిగా కూడా చేయొచ్చు. అందుకని మీకు ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే మీరు చేసుకోవచ్చు. చేయండి, ఖచ్చితంగా తొలగిపోతుంది. దానికి 2 వస్తువులు కూడా ఉంటాయి, అవి మీకు అందుబాటులో ఉండే వస్తువులే. ఆ 2 వస్తువులతో కానీ మీరు పైనుంచి కిందకి ఆ 2 వస్తువులు మీరు చేతిలో ఉంచుకొని, కుడి చేతిలో ఉంచుకొని ఈ మంత్రము 108 సార్లు అభిమంత్రించి కిందకి పైకి 21 సార్లు దిష్టిలాగా తీసుకోవాలి. తీసుకొని మీకు ఎక్కడైతే ఇబ్బంది అంటే నొప్పులతో బాధపడుతుంటారు, అక్కడ పోయిన కాళ్ళు నొప్పులుగా ఉంది, ఇక్కడ పోయిన తలనొప్పిగా ఉంది, అక్కడి నుంచి వచ్చేది చూడలేదు, నిమ్మకాయలు ఉండి ఎక్కడ దాటుకొని వచ్చిన వాళ్ళంతా నొప్పులుగా ఉండి ఎక్కడ పోయినా తగ్గట్లేదు అంటూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు కదా, నిజం జరుగుతున్న విషయాలు. ఇలా ఉన్నప్పుడు కూడా అవి చేతిలో ఉంచుకొని 21 సార్లు కిందకి పైకి దిష్టిలాగా తీసుకొని ముందు 21 సారి, వెనక వైపున 21 సారి తీసుకొని రెండవది వచ్చేసి మీకు ఎక్కడైతే నొప్పులతో మీకు ఇబ్బందికరంగా బాధపడుతుంటారో అక్కడ తాకియాలన్నమాట. ఆ 2 వస్తువులు చేతిలో పట్టుకొని మీకు చెయ్యి నొప్పిగా ఉంటే చెయ్యి ఎక్కడైతే నొప్పుకుంటే అక్కడ తాకియండి. మీరు కాదు, మీ ఇంట్లో వాళ్ళ చేత దిష్టిలాగా తీపించుకోండి. లేదంటే మీరు చేసుకుంటామన్నా కూడా మీరు చేసుకోవచ్చు. అట్లా నొప్పులుగా ఉండకాడ కాళ్ళు చేతుల నొప్పులు, తలనొప్పి, నడుము నొప్పి ఇట్లా ఉండాలి కాడ ఆ వస్తువులు చేతిలో పట్టుకొని నొప్పులు ఉన్న కాడ తాకించాలి. తాకిచ్చి అటు 3 సార్లు తాకిచ్చి తీసుకెళ్ళి రేపు ఆదివారము దేవస్థానంలో, టెంపుల్లో ఎక్కువగా ఓం గుణాలు పెడుతుంటారు. అక్కడికి వెళ్ళి ఆ ఓం బగబాబుగా మండుతున్న అగ్నిలో కాళికాదేవి మంత్రం ఒకసారి, 2 సార్లు, 3 సార్లు స్మరించి మాకున్న సమస్య ఈ క్షణంలోనే మఠమాయమైపోవాలి తల్లి అని అమ్మవారికి చెప్పి ఆ 2 వస్తువులు కనుక మీరు ఆ అగ్నిలో కనుక సమర్పించినట్లయితే, వేసినట్లయితే మీకున్న కట్ఫట్ నిగిరిపోతాయి. మీకు మళ్ళీ ఎటువంటిది కూడా ఏమి జరగదు. తర్వాత వచ్చి మీరు ప్రతిరోజు 21 సార్లు ఆ మంత్ర జపం చేసుకుంటూ ఉండండి. ఎటువంటిది నెగిటివ్ ప్రభావం అనేది రాదు. చెడ్డ ప్రయోగాలు జరగవు, పరప్రయోగాలు జరగవు, తంత్ర ప్రయోగాలు జరగవు. ఏ మాట మంత్ర తంత్ర ప్రయోగాలు మీ మీద అంటవు. కాబట్టి మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం క్రీం కాళీ శత్రు శమనం కుర్కుర్ పట్. 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 ఓం క్రీం కాళీ శత్రు శమనం కుర్కుర్ పట్ అనే మంత్రాన్ని మీరు సిద్ధి చేసుకోండి. ముందుగా బాగా ప్రాక్టీస్ చేయండి. చేసి నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే మీకున్న సమస్య మీకు మీరే తీసేసుకునే విధంగా అవుతుంది. తర్వాత మీకు ఇంకా ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళ వరకే చేసుకోవచ్చు. ఈ విధంగా అందరికీ చేయొచ్చు అంటే అందరు పక్కన వాళ్ళకి చేసినట్లయితే మీకు ఇది మళ్ళీ పనిచేయదు. ఇది మాత్రం ముందే చెప్తున్నా. మీ ఇంట్లో వాళ్ళ వరకు చేసుకోండి. పక్కన వాళ్ళకి వచ్చారండి, వాళ్ళకి చేస్తాము వీళ్ళకి చేస్తామంటే మీకు అప్పుడు ఈ మంత్రం అనేది మీకు తర్వాత పని చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. రేపు చాలా మంచి రోజు. ఈ మంత్రము ఈ తంత్రాన్ని ఉపయోగించుకోండి. మీకున్న సమస్యలు మీరు తొలగించుకుంటారని కోరుకుంటున్నాను. ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అక్కడ ఉన్న లైక్ బటన్ని మీరు టచ్ చేసినట్టయితే మేము ఒక మంచి వీడియోతోటి
మీ ముందుకు వస్తాము. మంచి మంచి వీడియోలు చూసి మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై వారాహిదేవి.